హాయ్ హలో అందరికీ నమస్కారం. సో మీలో ఎంతమందికి మీ హెల్త్ రిలేటెడ్గా గుడ్ హ్యాబిట్స్ ఉన్నాయి, మీరు ఎంత కాన్షియస్గా ఉన్నారు మీ హెల్త్ గురించి అనేది నాతో షేర్ చేసుకోండి. మేమైతే ఎవ్రీడే హాట్ వాటర్లో నిమ్మకాయ యాడ్ చేసుకొని తాగుతాము. నిమ్మకాయ యాడ్ చేయడం వల్ల విటమిన్ సి అండ్ వాటర్ తాగడం వల్ల మన బాడీ అనేది హైడ్రేట్ అవుతుంది. డీహైడ్రేట్ అవ్వడం వల్ల మనకి గిడినెస్, వీక్నెస్ ఇవన్నీ వస్తాయి కదా. సో అందుకని మార్నింగ్ మేమైతే లీటర్ వాటర్ నీళ్ళతో తాగేస్తాము. సో ఇక్కడైతే ఆ పనమ్మాయి అయితే క్లీన్ చేసుకొని వెళ్ళిపోయి ముగ్గు అయితే పెట్టేస్తున్నాను. ఆ తర్వాత లంచ్లోకి గోంగూర ఆకునైతే తులిపేసి కడుగుతున్నాను. ఆ తర్వాత సొరకాయ పప్పు అనమాట. ఈరోజు లంచ్లోకి ఈ విధంగా సింపుల్గా ప్లాన్ చేశాను. ఎందుకంటే ఆఫ్టర్నూన్లో నేను కొన్ని పిండి వంటలు పండగ కోసం కుక్ చేయబోతున్నాను అనమాట. అందుకోసమని లంచ్లోకి ఈ విధంగా సింపుల్గా రెడీ చేసి పెట్టుకుంటున్నాను. సో నవేడేస్ ఏం చేస్తున్నారు, పాపులేషన్ ఈజ్ ఇంక్రీజింగ్. అందుకని ఫార్మర్స్ బాగా క్రాప్ ఇవ్వాలి కాబట్టి పీపుల్కి చాలా ఫాస్ట్గా గ్రో అవడానికి వాళ్ళు సో మచ్ పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్ దే ఆర్ యూజింగ్ టు గెట్ మోర్ క్రాప్స్ ఈజీ అండ్ క్విక్ మెథడ్. దానికోసం పెస్టిసైడ్స్ వాడడం వల్ల నవేడేస్ ఇన్ ఇండియా డే టు డే క్యాన్సర్ పేషెంట్స్ ఆర్ ఇంక్రీజింగ్. టు కంట్రోల్ దాట్ మనం ఏం చేయాలంటే ఆకుకూరలలో కొంచెం ఉప్పు, పసుపు వేయడం వల్ల పసుపు అనేది యాంటీసెప్టిక్గా యూజ్ అవుతుంది, మనందరికీ తెలుసు. సో అందుకోసమని నేను దాన్ని యాడ్ చేసి ఆకుకూరలు అయితే ఎప్పుడు క్లీన్ చేసుకుంటాను. సో పూజకైతే రెడీ అయిపోయాను. పూజ సామాన్ అంతా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాక పూజ గదిలోకి అయితే ఇప్పుడు నేను వచ్చేసాను. సో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. లాస్ట్కి నేను ఇంకా దేవుడిని నా పాటలతో పాపం భయపెట్టిచ్చేస్తున్నాను. మీలో ఎంతమంది ఈ విధంగా దేవుడికి వచ్చిరాని పాటలతో మీ స్వరంతో భయపెట్టేస్తారనేది నాతో షేర్ చేసుకోండి. సో ఆఫ్టర్ పూజ నాకు ఒక హ్యాబిట్ ఏముంది అంటే ఇల్లంతా ఈ విధంగా తిరుగుతూ ధూపం చూపిస్తాను. అంతేకాకుండా కర్పూరం ధూపం కూడా వేస్తానన్నమాట. సో దానివల్ల ఏమవుతుందంటే ఇల్లంతా పొగతో చూసినప్పుడైతే మనకు ఒక పాజిటివ్నెస్ అనేది వస్తుంది. ఆ స్మెల్ వల్ల మనకి హెడేక్ కూడా రాకుండా ఉంటుందన్నమాట. సో ఇక్కడైతే నేను ఈరోజు పిండి వంటలు చేస్తానని మీతో ఆల్రెడీ చెప్పాను కదా అండి. సో నేనైతే దానికోసం బియ్యాన్ని అయితే రెడీ చేసుకుంటున్నాను పిండి గిన్నెకి వెళ్దామని. దానికి ముందుగానే నేను కొన్ని ప్రిపరేషన్స్ చేసి పెట్టేసుకున్నాను. గారెలకు, మురుకులకైతే ముందుగానే బియ్యాన్ని కడిగేసి ఆరబెట్టేసి పెట్టేసుకున్నాను. దాన్ని విడివిడిగా డబ్బాల్లోకి వేసేసుకుంటున్నాను. ఇక్కడ నాదొక చిన్న టిప్ ఏంటి అంటే మీ అందరికీ మురుకులలోకి కొంచెం శనగపప్పు, మినపప్పు బాగా వేయించుకొని వేసుకున్నట్టయితే మనకి చాలా చక్కగా పిండి అనేది వస్తుందన్నమాట. సో ఇందులోకి కొంచెము ధనియాలు, జీలకర్ర యాడ్ చేసి పట్టించుకున్నట్టయితే మురుకులకి పిండి చాలా బాగా ఉంటుంది. సో గిన్నెకి అయితే మా హస్బెండ్ వెళ్ళిపోయారు. సో సకినాలకు కూడా నేను 2 కేజీల బియ్యాన్ని ముందు రోజు నైటే బాగా కడిగేసి నానబెట్టేసుకున్నాను. మార్నింగ్ లేవగానే జల్లి ఉంటుంది కదా, అందులో ఒక క్లాత్ వేసి దాన్ని డ్రైన్ అవుట్ చేసి పెట్టేసుకున్నాను. వాటర్ అంతా వడగట్టేసుకోవాలన్నమాట. సో అది కూడా నేను గిన్నెకి అయితే పంపించేసాను. ఈలోపు నేను నువ్వులు, ఓమా 2 కలిపి మనం సకినాలలో వేయాలన్నమాట. సో ఏమైనా డస్ట్ ఇసుక ఉంటుందని చెప్పేసి ముందుగా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. సో లంచ్లోకి ఈ విధంగా అయితే పప్పు, గోంగూర పచ్చడి అనేది రెడీ చేసి పెట్టుకున్నాను. సో నేను కొంచెం చపాతి పిండి, రైస్ ఎక్కువగా తిన్నాం లంచ్లోకి మేము, అందుకని చపాతి పిండి కూడా తడిపేసి పెట్టుకున్నాము. సో ఈ మధ్యకాలంలో ఏంటి అంటే సోరకాయ అనేది తొందరగా ఉడకట్లేదు, చాలా గట్టిగా ఉంటుంది. అదే కుక్కర్లో వేద్దామని చూస్తేనా అదేమో ముద్దగా అయిపోతుంది. దాన్ని మనం అన్నంలోకి కలుపుకోలేము, చపాతీలోకి తినలేము. ఈ విధంగా కుక్ చేస్తే అదేమో సరిగా ఉడకదు. నానా తంటాలు పడుతూ ఉడకబెడతామా అస్సలే ఉడకదు. సో అందుకని నేనేం చేస్తున్నాను అంటే ప్లేట్ ఉంటుంది కదా, ప్లేట్ పైన కొన్ని వాటర్ వేసి పెడతాను. సో అది బాగా వాటర్ వేపర్ అనేది వచ్చేసి కింద వాటర్ అనేది పడి దాని వాటర్ వల్ల సొరకాయ అనేది చక్కగా ఉడికిపోతుంది. ఇది ఒకవేళ మీకు అవసరమైతే యూజ్ చేసి ట్రై చేసి చెప్పండి ఇది వర్కౌట్ అయిందా లేదని. నాకైతే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఇదే కాకుండా బీరకాయలు కూడా ఇంత ధర వేసి కొంటామా, బీరకాయలు 80-100. మనం కుక్ చేయడానికి పోతే అది సరిగా ఉడకదు,
కొన్ని బీరకాయలేమో నార నార పిచ్చి పిచ్చిగా వస్తున్నాయి ఇప్పుడు మార్కెట్లోకి. సో దాన్ని కుక్కర్లో వేద్దామంటేనేమో అది కూడా ముద్ద ముద్దగా గుజ్జులాగా అవుతుంది. సో ఈ విధంగా మనం వాటర్ ప్లేట్ పైన వేసి కుక్ చేసినట్టయితే సొరకాయ కానీ బీరకాయ కానీ చాలా చక్కగా ఉడికిపోతున్నాయి. సో సొరకాయలో ఆల్రెడీ మీకు తెలుసు వాటర్ ఎక్కువగా ఉంటుంది, పప్పు యాడ్ చేసాం కాబట్టి ప్రోటీన్ కూడా వెళ్తుంది మన బాడీకి. ఈ విధంగా నేను బ్యాలెన్స్ చేసుకుంటాను. సో సకినాల కోసం నేనైతే ఇక్కడ పిండిని ఒక కాటన్ బెడ్షీట్లో వేసేసి అందులోకి నువ్వులు ఉప్పు అంతా వేసి బాగా కలిపేసుకుంటున్నాను. సో మనం గిన్నెలో వేసామనుకోండి నువ్వులు కొంచెం ఎక్కువ తక్కువగా అవ్వచ్చు. అందుకని బెడ్షీట్ వేసేసుకొని బెడ్షీట్లో పిండి వేసి ఆవాలు నువ్వులు అండ్ ఓమా ఉప్పు వేసేసి కలిపేసుకొని ఇలా గిన్నెల్లోకి ఎత్తి పెట్టేసుకోవాలి. ఆ తర్వాత మనం కొంచెంగా అందాజాగా చూసుకుంటూ వాటర్ వేసుకొని తడుపుకోవాలి. ఒకవేళ వాటర్ గబుక్కున్న పడిపోయాయి అనుకోండి పిండి లూజ్ అయితే మనకు సకినాలు వేయడానికి రాదనమాట. అందుకని కొంచెం పొడి పిండిని పక్కకు పెట్టుకోవాలి. అవసరమైతే దాన్ని యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడైతే నేను గౌరమ్మని పెడుతున్నాను. ఫస్ట్ పసుపు గౌరమ్మ కానీ పిండి గౌరమ్మ కానీ రెండిట్లో ఏదైనా ఒకటి పెట్టుకోవచ్చు. సో నేను ఇక్కడైతే పిండి గౌరమ్మని పెట్టేసి దానికి పసుపు కుంకుమ ఇంట్లో మనం పెట్టుకోవాలి, ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ పెట్టేసుకొని ఇక సకినాలు పోయడం అయితే తయారు చేస్తాను. ఇంకా తెలంగాణలో జనవరి 1 అవ్వగానే మొదలు పెడతారు. ఇక 15 రోజులు అదే పనిగా సకినాలు పోస్తూనే ఉంటారు. సో నేను చిన్నప్పుడు అయితే మా వాడ మీద అందరు ఇళ్ళకి పిలిచేవారు. హాలిడేస్ మొదలవుతే ఇదే పని అనమాట. మా ఇంట్లోకి రా పోయడానికని. ఆ విధంగా నేనైతే అందరికీ పోసి నేను పర్ఫెక్ట్ అయ్యాను అనమాట. సో మనం మొదలు పెట్టగానే మనకు పర్ఫెక్షన్ అనేది రాదు. పోస్తూ ఉంటే పర్ఫెక్షన్ అనేది వస్తుందన్నమాట. సో ప్రోవర్బ్ ఉంటుంది కదా, తినగా మనకి తీయగా కనిపిస్తుంది అనమాట. సో ఆ ప్రోవర్బ్ అనేది చాలా వర్కౌట్ ఉంది. సరిగా నాకు చెప్పడానికి రాలేదు. సో సకినాలు అనేవి ఇలా బెడ్షీట్ మొత్తం వేసేసుకొని కొంచెం ఆరనివ్వాలి. సకినాలను పచ్చి మీదనే తీసామనుకోండి విరిగిపోతాయి అన్నమాట. సో ఈ విధంగా మొత్తం పోసుకున్నాక నేనైతే ఇంకా ఆయిల్ వేడికి పెట్టేసుకున్నాను. ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలి. హీట్ అయ్యాక మనం సకినాలను ప్లేట్లలో ఒక్కొక్కటిగా మెల్లగా తీసుకుంటూ వెళ్ళి ఆయిల్లో వేయాలన్నమాట. సో ఈ విధంగా అయితే నేను సకినాలను తెచ్చి ఇలా వేసేసుకొని బాగా ఎర్రగా కాల్చుకోవాలి. ఇట్లా వైట్ ఈ విధంగా తీసామనుకోండి సకినాలు గట్టిగా ఉంటాయి. సో ఈ విధంగా రెడ్గా కాల్చుకోవాలి. సకినాల అంచుకు మనం నువ్వులు అండ్ పచ్చిమిర్చి పేస్ట్ పచ్చళ్ళలాగా చేసుకున్నామండి. సూపర్ కాంబినేషన్ ఉంటుంది, ట్రై చేయండి. సో ఆ తర్వాత నేనైతే అరిసెలు చేస్తానని ప్లానింగ్ చేసుకున్నాను చెప్పాను కదా. లాస్ట్ టైం అరిసెలు పానకం పడదామని ట్రై చేశాను, బట్ ఇట్ బికెమ్ ఫెయిల్డ్ అనమాట. సో ఈసారి నేను ట్రై చేయాలని అనుకోలేదు. అందుకని వేరే వాళ్ళని అడిగి పానకం పట్టించుకున్నాను. వాళ్ళు ఏం కొలతలు చెప్పారు అంటే నాకు కిలో బెల్లానికి కిలోన్నర తడి పిండియే మనం ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకోవాలి. సో అలా చేసేసుకున్నాక ఇలా మనం చిన్నగా ముద్దలాగా పెట్టుకొని మనం చిన్నగా ఫ్లేమ్ పెట్టుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు. ఇలా చక్కగా నేను వేయించేసుకొని పెట్టుకున్నాను. సో ఈ రోజుకైతే సకినాలు అరిసెలు చేసేసాను. మీలో ఎంతమంది ఇవి చేయడానికి వచ్చు, ఈ పని మనం నేర్చుకోవాలని అనుకోలేదా, నాతో షేర్ చేసుకోండి. ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.